హలో గైస్, వన్స్ అగైన్ వెల్కమ్ టు దవర్ ఛానల్ మూవీ లబ్. ఈ వీడియోలో అయితే యశ్వక్ సేన్ నటించిన లైలా మూవీ ఎలా ఉందో చూద్దాం. ఈరోజు ఎర్లీ మార్నింగే ఆరెంజ్ రీ రిలీజ్కి వెళ్ళి ఫుల్ ఎంజాయ్ చేసాం. ఆ వీడియో మొత్తం మన ఛానల్లో అప్లోడ్ చేస్తాం ఈరోజు ఈవినింగ్. అది కూడా చూసి కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా లైలా మూవీ చూసాక నాకు అనిపించిన ఫీలింగ్ ఏంటంటే, సినిమా ఎప్పుడు అయిపోద్దా ఎప్పుడు వెళ్ళిపోద్దావా అన్నట్టుంది. రీసెంట్ టైంలో ఇంత వరస్ట్ ఎక్స్పీరియన్స్ నేనైతే ఫేస్ చేయలేదు. యశ్వక్ సేన్ మూవీస్ అంటే ఒక కంటెంట్, ఒక యాక్షన్, ఒక డిఫరెంట్ జానర్ అయితే సెలెక్ట్ చేసుకుంటాడు. ఒకవేళ అది రెగ్యులర్ జానర్ అయినా సరే తన యాక్టింగ్తో, యాటిట్యూడ్తో అయితే జనాలు అయితే మెప్పిస్తాడు. బట్ లైలా మాత్రం టూ వరస్ట్ అనే చెప్పాలి. నాకైతే అస్సలు నచ్చలేదు. ఇంకా కామెడీ సీన్స్ వచ్చేసి నవ్వాలో ఏడవాలో కూడా తెలియలేదు, అంతలా ఉన్నాయి. ఇంకా మూవీలో ప్లస్ పాయింట్స్ వచ్చేసి వెయిట్ 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 ఆలోచిస్తున్నా ఒకటన్నా దొరుకుతుందేమో అని. సాంగ్స్, కొరియోగ్రఫీ ఓకే, బీజిఎం అక్కడక్కడ ఓకే. ఇంకా అంతకు మించి చెప్పడానికి ఏమీ లేదు మూవీలో. నిజంగా దీనితో పోలిస్తే మెకానిక్ రాక్కి కొంచెం బెటర్ చెప్పాలంటే. ఇంకా మూవీ స్టోరీ లైన్ ఏంటో క్లియర్ కట్గా ట్రైలర్లోనే ఉంది. ఇంకా చెప్పాలంటే మూవీ కంటే ట్రైలరే బాగుందనిపించింది. ఇంకా మూవీలో హీరోయిన్ అయితే జస్ట్ ఎక్స్పోజింగ్ కోసం యూజ్ చేసినట్టుంది, అంతకు మించి ఏం లేదు. ఈ మూవీకి ఫైనల్గా నేను ఇచ్చే రేటింగ్ జస్ట్ 1.5. ఇక నుండైనా యశ్వక్ సేన్ మంచి స్టోరీ సెలెక్ట్ చేసుకొని కంబ్యాక్ ఇస్తాడని అయితే అనుకుంటున్నా. నెక్స్ట్ మన ఛానల్లో బ్రహ్మానందం మూవీ రివ్యూ అయితే అప్లోడ్ చేస్తాం. సో అది కూడా చూసి సపోర్ట్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. అందరికంటే ముందుగా జెన్యూన్ మూవీ రివ్యూ ఇవ్వాలని లీవ్ అయితే పెట్టుకొని మరీ వెళ్తున్నాం. సో మేము పడే కొంచెం ఎఫర్ట్స్ని మీరు గుర్తించి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాం.